ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దిష్టి కూడా అడ్వాన్స్ గా తీసేశారు కదా విశాల్. నేను తీయలేదక్క. నేను కూడా తీయలేదు. మరెవరు తీశారు? చిట్టి. మా చెల్లి గాయత్రి పాపకి దిష్టి తీసిందా? నిజమా? నిజంగా తీసిందనుకున్నావా ఏంటి? లేదు, కాదు కూడా. పెద్ద బొట్టమ్మ చీరకి నిప్పంటిస్తాను అని కాగడాలా పట్టుకొచ్చింది కదా చిట్టి, అదే దిష్టి హారతి అని అంటున్నాను. పైనుండి మన బుజ్జి గాయత్రి నీళ్లు చల్లడంతో ఆవేశాలే కాదు, కొంతమంది పిచ్చి వేషాలు కూడా అనగారిపోయాయి. అవును, గాయత్రి గనుక నీళ్లు చల్లకపోయుంటే సుమన కావాలని మండుతున్న కర్రని చెయ్యి జారిందని చెప్పి వదిలేసి విధ్వంసాన్ని సృష్టించేది. నిజమే బాబుగారు. తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని గాయత్రి మంచి పని చేసింది. తెలిసే చేసింది. గాయత్రి అత్తయ్యకి అన్నీ తెలుసు కదా. అక్క, గాయత్రి అత్తయ్య గారు అన్నావా? అన్నాను. సావిత్రి అత్తయ్య అని అన్నానా? కాదే. గాయత్రి పాపను పట్టుకుని గాయత్రి అత్తయ్య అని. హలో చెల్లి, నేను పాపనిలా పట్టుకొని నువ్వే గాయత్రి అత్తయ్యవి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నువ్వే అని నేను అన్నానా? లేదే. లేదు. మరెందుకలా అనుకున్నావు? అంటే చెల్లి, గాయత్రి అత్తయ్య ఆత్మ ఇంట్లోనే ఉంది కదా. చిట్టి చేష్టలు చూశాక తిలోత్తమ అత్తయ్య వాళ్ల కంట పడకుండా మంట ఆర్పాలి అని ఈ గాయత్రిని పురమాయించుండొచ్చేమో. ఉండొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అన్నప్పుడు దేవతైన మా అమ్మ కనిపించిందేమో. ఏమో ఏమో. చూసావా నాయని, నీకు కూడా నమ్మాలి అనిపిస్తుంది. కానీ నాకు అమ్మగారు కనిపించేవారు కదా బాబుగారు. ఎదురుగా ఉంటే కనిపించదా? ఎదురుగానే. వదినా, నువ్వు ఆగు. ఎదురుగా అంటే ఇదిగో ఇలాగా ఎదురుగా ఉంటే చూడగలిగేదానివి కదా అని. గాయత్రి పాపని పెద్దత్తయ్యే అలా చేయమని ఆర్డర్ వేసిందేమో అని అనుకుంటున్నా. కానీ అది. నైని, ఇంకేం ఆలోచించుకో. పాప నిద్రకొచ్చినట్టుంది, పడుకోబెట్టు, తీసుకెళ్ళు. అలాగే. తీసుకో. బచ్చుంటావా? సారీ విశాల్. నీ ఎక్సైట్మెంట్కి ఒక నమస్కారం వదినా. నైని ముందు నన్ను బుక్ చేసేలా ఉన్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.